న్యాయపీఠము నీ ముందు ఉన్నది, న్యాయపీఠము నీ ముందు ఉన్నది. ధ్యానించి చూడుము కూర్చున్న దేవరు, ధ్యానించి చూడుము కూర్చున్న దేవరు. నీవు నశించుట కోరడు ప్రభు, ఓపికతో ఆయనే వేసినాడు. నీవు నశించుట కోరడు ప్రభు, ఓపికతో ఆయనే వేసి ఉన్నాడు. పశ్చాత్తాప పడు మెప్పుడైనా, పశ్చాత్తాప పడు మెప్పుడైనా. నిశ్చయ మెరుగు నరకమున్నదని, పశ్చాత్తాప పడు మెప్పుడైనా. నిశ్చయ మెరుగుము నరకమున్నదని. న్యాయపీఠము నీ ముందు ఉన్నది, న్యాయపీఠము ధ్యానించి చూడుము కూర్చున్న దేవరు, ధ్యానించి చూడుము కూర్చున్న దేవరు. సాగియున్న పాపము ప్రభు యేసు చూచెను, అంధకార పాపము తన కంట పడెను. సాగియున్న పాపము ప్రభు యేసు చూచెను, అంధకార పాపము తన కంట పడెను. తన దృష్టి నుండి తప్పించుకొందురా, తన దృష్టి నుండి తప్పించుకొందు. తీర్పు కూడా వారి తన చిత్తం, తన దృష్టి నుండి తప్పించుకొందు. తీర్పు కూడా వారి తన చిత్తం. న్యాయపీఠము నీ ముందు ఉన్నది, న్యాయపీఠము నీ ముందు ఉన్నది. ధ్యానించి చూడుము కూర్చున్న దేవరు, ధ్యానించి చూడుము కూర్చున్న దేవరు. కీర్తన 29:2 మరొకసారి చదువుకుందాం. అందరికి తీసి చదువు, నాతో పాటు చదవండి. యెహోవా నామమునకు చెందవలసిన ప్రభావమును ఆయనకు ఆరోపించుడి, ప్రతిష్ఠితములకు ఆభరణములను ధరించుకొని ఆయన ఎదుట సాగి. నాతో అన్నప్పుడు నాకు ముందుగా కాదు, చెప్తాను, చెప్పండి. ప్రతిష్ఠితములకు ఆభరణములను ధరించుకొని ఆయన ఎదుట సాగిలపడుడి. ఇక్కడ ఇంతవరకు మనము కొన్ని మాటలు చూసాము. ఆ మాటలు ఏమిటి అని అంటే, ఇంచుమించుగా ప్రతిష్ఠితమైనవి ఎన్ని చెప్పాను ఒకసారి చెప్పండి. మీకు ఐడియా ఉండుంటే రాసుకున్నారు కదా. ఎన్నో ఫస్ట్ ఏంటి? పశువులు. నెంబర్ 2 వస్తువులు. నెంబర్ 3 ఉపకరణం. 4 గొర్రెలు. 5 స్థలం. 6 గదులు, భూమి, అన్ని కలిపి ఇండ్లు. 7 అర్పణలు, కానుకలు, దశంభాగం. ఇవన్నీ కూడా ప్రతిష్ఠిస్తాడు. ₹1 అయినా సరే విరగొడతాడు. 5 రొట్టెలు 2 చేపలు మనం బ్లెస్ అవుతాం. ఇక చూడు, దేవుని మందిరం తీసుకుని ధాన్యం తీసుకొచ్చినవి ఎన్ని ఉంటే దాన్ని విరగొడతాడు అంతే. విరగొట్టడం అంటే 1 గింజ భూమిలో వేస్తే అది 1000 గింజలు ఎలా అవుతుందో అలాగా సేమ్ అనమాట. దేవుని మందిరంకి తీసుకొచ్చినవి ఉన్నాయి కదా, అవి ఏం చేస్తాడు, దేవునికి ప్రార్థన చేస్తాము, తర్వాత ఏమవుతాయి, స్ప్రెడ్ అయిపోతాయి అంతే, బ్లెస్ అయిపోతాయి కుటుంబం, అట్లా అనమాట. సరే, చాలా విషయాలు చెప్పారు. తర్వాత దేంతో అలంకరించుకోవాలి? మన జ్ఞానము వివేచనతో మనం అలంకరించుకోవాలి. అప్పుడు పరిశుద్ధాత్ముడే మన యొక్క ఆలయంలోనికి, మనమే దేవుని ఆలయం కాబట్టి మనలోకి వచ్చి నివసిస్తాడని చెప్పి మనం చెప్పుకుంటవచ్చు. ఇప్పుడు కొన్ని మాటలు జ్ఞాపకం చేసుకుందాం. ఇప్పుడు కూడా దీన్ని కూడా మనం జాగ్రత్తగా అర్థం చేసుకుందాం. వాస్తవానికి ప్రతిష్ఠిత అనే మాటను ఇంగ్లీష్లో డెడికేషన్ అన్నాను. అయితే నేను అసలు ప్రతిష్ఠిత అనేది కరెక్ట్ మీనింగ్ ఏమొస్తుందా అని చెప్పేసి ఇంగ్లీష్ బైబిల్లో చూస్తే హోలీనెస్ అని ఉంది. 29:2 మీరు ఇంగ్లీష్లోకి వెళ్ళి చూడండి. ఆ మాటకి హోలీనెస్ అంటే పరిశుద్ధత, అర్థమైందా?
దేనికి మాట్లాడదు? మరి ఇంకో చోట ప్రతిష్ఠితమైన ఉన్న వాటికి సేమ్ పేరు ఉందా అని చెప్పేసి వెళితే దానికి ఏముందంటే కాన్సెక్రేటెడ్ అని, కాన్సెక్రేటెడ్ CRATED. అక్కడ దాని అర్థం తెలుగులో పవిత్రత, రెండు ఒకటే. అర్థమవుతుందా? పరిశుద్ధత పవిత్రతనే ఒకటే. అప్పుడు అర్థమైంది. ప్రతిష్ఠిత అంటే దాన్ని ఏం చేస్తున్నాం మనం? డెడికేషన్ చేసేది అంటే పవిత్రపరుస్తున్నాం. ఇందా చెప్పని చూసారా, ఉపకరణాలు, వస్తువులని దేవుని మందిరంలో ఆ పాత్ర అదేంటి? పవిత్రపరచబడుతుంది. అందుకనే ఆ పిల్లలు ఎవరైనా టచ్ చేయడానికి వస్తుంటే భయపడతారని చెప్పాను, మీకు గుర్తుందా? అది టచ్ చేస్తే ఆ కాలు అటువైపు పడుకోబెట్టిన మీరు పిల్లలు చూడ ఇటు పడుకోబెడతారు భయం లేకుండా. కొన్నిసార్లు నేనే చెప్తాను ఇటువైపు పడుకోబెట్టద్దు, కాళ్ళు ఇటు పెట్టొద్దని. ఎందుకు? దాని విలువ అలాంటిది, దాని పవిత్రత అలాంటిది, పరిశుద్ధత అలాంటిది. మీకు చెప్పాను ఇందాక. ఓకే, ఇప్పుడు పరిశుద్ధపరచబట్టం లేకపోతే పవిత్రపరచబట్టం అంటే కంపల్సరీగా ఇప్పుడు సపోజ్ ఇందాక చెప్పాను మన యొక్క గంగాళాలు ఇవన్నీ కూడా కరెక్ట్గా 25వ తారీఖు క్రిస్మస్కి తర్వాత 1వ తారీఖు ఉపయోగపడతాయని చెప్పాను చూసారా. అప్పుడే తోముతాం. తోమిన తర్వాత మళ్ళీ కరెక్ట్గా 20వ తారీఖు 1వ తారీఖు తెల్లలాడితే దాన్ని మళ్ళీ ఎక్కడ పెట్టేస్తాం? అదే ప్లేస్కి వెళ్ళిపోతాయి. అలాగే మనం కూడా ఎలా ఉంటాం చెప్పండి? పాత్రలో క్రిస్మస్కి గుడ్ ఫ్రైడేకి మాత్రమే కొంతమంది, అది కూడా ఎవరు తోముతుంటారు పక్కన చెప్పండి? ఆడోళ్ళకి తోమిది, ఆడోళ్ళు భర్తను తోమితే అప్పుడు వస్తారు ఎక్కడికి? 20వ తారీఖుకి, అంటే వాగ్దానం అన్నం చెప్పాను చూసారు. అలాగే అయితే అలా కడగబడితే ఏ విధంగా అయితే దాని యొక్క రూపం మారి తెల్లగా వస్తుందో, ఇప్పుడు పరిశుద్ధపరచబడాలి మనం కూడా ఏమవ్వాలి? కంపల్సరీగా కడగబడాలి. అవునా? భౌతిక కడగబడిని మనిషిలో ఏమున్నాయి, ఏం కడుక్కుంటారు చెప్పండి నీళ్ళతో? ఒకసారి చూద్దాం. చూడండి టకటకని ఆదికాండంలో చూడండి, ఈ 18వ అధ్యాయం సింపుల్గా చెప్పేస్తాను, ఒక పావు గంట 20 నిమిషాలు క్లోజ్ చేస్తాను. 18:4 చదవండి. నేను కొంచెం నీళ్ళు తెప్పించదును, దయచేసి కాళ్ళు కడుక్కొని ఏ చెట్టు కింద అలసట తెచ్చుకోండి. అంటే నీళ్లతో ఏం చేస్తాం చెప్పండి? కాళ్ళు కడుక్కుంటాం. కడుక్కుంటే కాళ్ళు ఏమవుతాయి? శుభ్రపరచబడతాయి. అవునా కదా? ఇప్పుడు కాళ్ళు బయటికి తిరిగేసి వస్తాం, దుమ్ముగా ఉంటుంది, కాళ్ళు కడుక్కుంటే ఆ దుమ్ము పోద్ది, ఆ మురికి పోద్ది, శుభ్రత వస్తుంది. ఇంకా నీళ్ళతో ఏం కడుక్కున్నా చూడండి. అదే ఆదికాండం 43వ అధ్యాయం. నేను కొంచెం ఫాస్ట్ చేస్తాను అర్థం అవడం కోసం. 43:31 చదవండి. ఏంటంట? రెండవది కాళ్ళు కడుక్కుంటాము, కింద భాగం అది. తర్వాత పై భాగం ఏంటి? ముఖం కూడా కడుక్కుంటాం. అంతేందుకు పేతురు గురించి మాట్లాడుతూ ఆ కాళ్ళు కడుగడానికి వస్తుంటే ఆ పేతురు, అయ్యా ప్రభా నువ్వు నన్ను కాళ్ళు కట్టమంటే అంటే నీ కాళ్ళు కడగకపోతే నాతో నీకు పాలు లేదనగానే వెంటనే పెరిగిచ్చాడా ఏంటి? ఏంచాడు? పాలు లేదన్న తర్వాత ఏమన్నాడు చెప్పండి? కాళ్ళే కాదు నా తల నుంచి కూడా కట్టాడు. అంటే అర్థం ఏంటి? నీళ్లతో కడుక్కోవలసిన భాగాలలో ఉన్న భాగాలు చెప్తున్నాను. ఇంకోటి చూద్దాం చూడండి. ఇది ద్వితీయోపదేశకాండము 23వ అధ్యాయం 21 21:6 సింపుల్ చెప్పేస్తున్నా చదవండి. అప్పుడు సమీపమందున్న చేతులు కడుక్కుంటున్నాం, కాళ్ళు కడుక్కుంటున్నాం, తల కడుక్కుంటున్నాం, ముఖం కడుక్కుంటున్నాం, చేతులు కడుక్కుంటున్నాం. పరమగీతలోకి రండి. ఏం కడుక్కుంటాం? కంపల్సరీ అది కడుక్కోపోతే ఎదుట ఎవడు మాట్లాడలేడు. 4వ అధ్యాయం వచ్చిన 4:2 చదవండి. నీ పలు వరస కత్తిర వేయబడినవి కడుగుబడి అప్పుడే పైకి వచ్చినవి జోడు పిల్లలు కలిగి ఏంటివి? పళ్ళు బ్రషింగ్ మార్నింగ్ చేస్తారు కదా అది. అంటే కడగబడే భౌతికమైన మాటలను మాత్రం చెప్తున్నాను ప్రస్తుతానికి. మీకు అర్థం అవడం కోసం భౌతికం తీసుకొచ్చి తర్వాత ఆత్మీయంగా అర్థం చేసుకోవాలని ఈ మాట చెప్తున్నాను. తల లేక ముఖము లేకపోతే కాళ్ళు లేకపోతే చేతులు, తర్వాత పళ్ళు. ఇంకోటి కూడా చూద్దాం చూడండి. మత్తయి సువార్త 6వ అధ్యాయము 17వ వచనం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 17వ వచనం. కాక అంటే తలతో పాటు ముఖం అనేది ఇందాక చెప్పాను కదా. ఇక్కడ 2 భాగాలు మీకు ఆత్మీయంగా చెప్పాను, గుర్తుందా? తల అంటే ఏంటో చెప్పాను, ముఖం అంటే ఏంటో చెప్పాను. ముఖంలో ఏం కడుక్కోవాలి? ఇప్పుడు 3 భాగాలు ఉంటాయి. ఏంటి? కళ్ళు ఉంటాయి, చెవులు ఉంటాయి, మూతి కాదు, నోరు. మూతి కాదు, కుక్కని మూతి అనొచ్చు, నోరు అనకూడదు. మనల్ని మూతి అనకూడదు. అనొచ్చు సందర్భం బట్టి, కానీ అది విచిత్రంగా ఉంది. సరే, ఇప్పుడు కళ్ళు, చెవులు, నోరు. ఇప్పుడు బాగా అబ్జర్వ్ చేయండి. నిజానికి మన యొక్క ఈ భాగాలన్నీ కూడా ఎందుకు కడగమన్నాడు? ముఖం కడగమంటే అర్థం ఏంటి? కళ్ళు కడగమంటే అర్థం ఏంటి? అంటే కంటిలో ఉన్న చూపును కడుక్కోమని అర్థం, నోట్లో ఉన్న
మాటలను, బూతులను, సరసొత్తులను, లేక అబద్ధాలను, చెడును, వ్యసనాలను కడుక్కోమని అర్థం. అలాగే ఈ చెవితో వింటున్నవి వినకూడదని తెలిసి వింటాం. వింటే అబ్బబ్బలే ఉందిరా, ఏముందిరా బాబా, అరే మళ్ళీ టీవీ అంటాం చూసారా, పిచ్చెక్కిపోతుంది అది చూసే వరకు కూడా. అది అంటే ఆ స్వభావం అంతా కూడా మనకి ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది కదా. ఇవన్నీ ఏం చేయమన్నాడు ఇప్పుడు? కడుక్కోవాలి. కాబట్టి ఈ కడుక్కునే స్వభావంతో మాట్లాడుతూ ఇంకోటి కూడా కడుక్కోమంటాడు. చూడండి, యోహాను సువార్త 9వ అధ్యాయం 9-15 ఇది మీకు తెలిసిందే. కడుక్కుంటే ఏమైంది చూడండి. చూపు పొందెను ఆయన గూర్చి పరిసయ్యులు కూడా వాని మరలా అడుగగా వాడు నా కన్నుల మీద ఆ కళ్ళు కనపడటానికి కారణం చెప్తున్నాడు. ఆయన బురద ఉంచగా కడుక్కొని, అది కడుక్కుంటే చూపు వస్తుంది అనమాట. ఏ చూపు వస్తుంది? దేవుడు ఏర్పాటు చేసిన బురద, నోటితో ఉమ్ము ఒకవేళ మన దృష్టికి భౌతికంగా ఆలోచిస్తాము, కానీ ఆయన దృష్టిలో అది అద్భుతమైన స్వస్థతకు ఉపయోగించబడిన ఔషధము ఆయన రూట్లో. అంటే కడుక్కుంటే చూపు, అర్థమైందా? కడుక్కుంటే ఆత్మీయ విలికడి, కడుక్కుంటే నోటి మాటలు పరిశుద్ధత అని వస్తుందని అర్థం. కడుక్కుంటే తల అనే తలంపులు మారుతాయి, అర్థమవుతుందా? ఇది భౌతికమైన బాడీ కడుక్కుంటే పరిశుద్ధపరచబడదు. శుభ్రంగా నీళ్ళతో కడుక్కుంటే తలస్నానం చేస్తే తలస్నానం. వాస్తవానికి తలస్నానం చేసుకున్నప్పుడు మనం ఏంటంటే కొంతమందికి పలానా షాంపూయే వాడాలి, లేకపోతే కుదరదు అనుకుని దానికోసం బౌ అని ఎన్నెన్నో రకాలుగా షాపుల్లోకి వెళ్ళి ఖరీదైనవి చూస్తాం. వాడు చెప్తాడు, వాడు 10 రూపాయలదే 1000 రూపాయల 18 రూపాయలు 1018 అని పెడతాడు. ఇది ఆఫర్లో ఉంది, మీరు 1+1 అంటాడు. ఇంకా పిచ్చెక్కిపోతాం మనకి. అది 10 20 కానీ ఎంత పెట్టాడు? ఏకంగా 1018 పెట్టేసరికి ఆఫర్లోనా భలే ఉంది, బై 1 get 1 అనేసరికి తీసేసుకుంటాం. ఇంకా అంతే, తలపోస్తాం. చెప్తున్నాను, ఇప్పుడు తలస్నానం చేయడానికి ఇందాక నేను పొద్దున వెళ్ళిన తర్వాత కరెక్ట్గా వెళ్తే షాంపూ మర్చిపోయా. ఏం చేయాలి? ఎవరు చెప్పను, సబ్బుతో చేసాం. తప్పు కాదు, చెప్తున్నా. అంటే అందరూ మనలో ఉంటారు, ఆ రకాలు చెప్పరు అంతే. అంటే వాస్తవానికి నేను ఎందుకు చెప్తున్నాడు, అదే వాడాలి, రూల్ పెట్టుకోవద్దు. ఆ సందర్భానికి ఏమైతే అవుతుందో అంతవరకు మనం హైలైట్ అయిపోవాలి అంతే. అయినా బాగుంటాం, ఏం కాదు. అక్కడ భౌతికమైన కడుగుదలలో శుభ్రత ఉందా లేదా? ఒంటినే శుభ్రపరుస్తుంది సబ్బు, తలెందుకు శుభ్రపరుస్తుంది ఆ టైంకి? అలాగని కంటిన్యూ వాడమంటలేదు మిమ్మల్ని, భౌతికం చెప్తున్నా. అయితే తర్వాత ఏం కడుక్కోవాలి టోటల్గా చూడండి ఒకసారి. లేవికడ 22వ అధ్యాయం 6వ వచనం, లేవికడ 22:6. అతడు నీళ్లతో తన దేహమును కడుక్కున్న వరకు ప్రతిష్ఠితని తినకూడదు. అంటే దేహాన్ని నుంచి వెళ్ళి తల నుంచి అరకాల వరకు కడుక్కోవాలి. ఇంతవరకు భౌతికంగా మనకి నీళ్ళతో అయిపోయిందండి. అయితే ఇప్పుడు చూద్దాం ఇర్మియా గ్రంథం. ఇంకా వాక్యాలకు వద్దాం. ఇర్మియా గ్రంథం ఇక్కడ బాగా కాన్సన్ట్రేట్ చేయండి, ఇంకా త్వరగా ముగిస్తాను. 2వ అధ్యాయం 22వ వచనం. ఇర్మియా 2:22. నీవు అదే క్షారముతో కడుగుకొనినను, విస్తారమైన బౌ సబ్బు రాసుకునినను, నీ దోషము మరకవలె నాకు. అదేంటి మరి? ఇప్పుడు కడిగాంగా, బాగా తల కడిగాము, ముఖం కడిగాము, చెవులు కడిగాము, కళ్ళు కడిగాము, నోరు కడిగాము, బ్రష్ చేసాము, బాడీ కడిగాం, దేహం కడిగాం, కాళ్ళు కడిగాం, చేతులు అన్ని కడిగాం కదా. ఆయన ఏమంటాడు ఇక్కడ? నువ్వు క్షారముతో కడుక్కున్నాను, విస్తారమైన సబ్బు రాచుకున్నాను, నీ దోషము చెప్పండి మరకలా కనబడుతుందంట. అదేంటి మరి? శుభ్రపరచబడాలంటే మరి తప్పకుండా కడుక్కున్నాం కదా. కడుక్కుంటే ఎందుకు మరక కనబడుతుంది? నువ్వు నేను చూసే చూపు వేరు, ఆయన చూసే చూపు వేరు, అర్థమవుతుందా? బయటకేమో చాలా బాగుంటాం, కానీ మొత్తం ఆయనకి ఎలా కనపడుతుందంట? మరక. నా పేరు చెప్పుకున్నాడు, బయటకు వెళ్ళేసరికల్లా అబ్బా ఆయన ఎండి సూపర్ అండి అని చెప్తున్నాడు, అయినా ఆయనకి మరక కనపడుతుంది. ఏంటి అంటే ఎక్కడికి వెళ్ళినా కూడా ఆయన పేరు మారిపోతా ఉంది, ఆయన మరక్కే. నీకు అర్థమవుతుందా? అక్కడ అంటండి పలానా బస్ స్టాండ్ కట్టారండి, అబ్బా సూపర్ అంటున్నారు అందరూ, కానీ మరక. అబ్బబ్బా ఆయన అండి 1,00,000 రూపాయలు పెట్టి పేదలకు దానం చేశారు, అయినా మరక. దేవుని దృష్టికి మన నీతి క్రియలకి మురికి గుడ్డలు. మనం అనుకునే నీతిగా ఆయనకి సెట్ అవ్వదు. అందుకే ఈ మాట వాడుతున్నాడు. చూద్దాం. ఈ కీర్తనలో 51వ కీర్తన దావీదు అంటున్నాడు, ఎంత బాధతో అడుగుతున్నాడు చూడండి. దావీదు 51వ కీర్తన 7వ చరణం. 50వ కీర్తన 7వ చరణం. నేను పవిత్రుడై ఉన్నట్లు హిస్సోపుతో ఏం కడగమన్నాడు?
పాపము. నీతిగా ఉన్నట్టు కనిపిస్తున్న క్రియలు ఎన్నో ఉన్నా ఆయనకి ఏం కనపడుతుంది? మరక. ఆ మరక తెలుసుకున్నాడు దావీదు, నన్ను హిస్సోపుతో నువ్వేం చేస్తావు? నా పాపమును కడుగుమా. హిమము కంటెను నేను తెల్లగా ఉన్నట్లు నీవు నన్ను కడుగు. అర్థమైందా? హిమము అనేది బాగా ప్యూర్ వైట్, అది దానికి మళ్ళీ రంగే ఎక్కర్లా. రంగేస్తే రంగే తెల్లగా ఉండదు. నీకు అర్థమైంది భాష చెప్పింది? హిమం అనే దానికి మళ్ళీ తెలుపు రంగు మనకున్న పెయింట్ వేస్తే ఇంకొంచెం పెయింటే దానికన్నా తెల్లగా తగ్గిద్ది. అలా కడగమంటాడు ఎవరు? దావీదు. అంటే దావీదుకి అర్థమైంది, తల నుంచి అరకాల వరకు కడుక్కుంటున్నాడు, అన్ని కడిగి ఉన్నాడు, కానీ దేవుని దృష్టికి ఎలా కనపడుతుంది అని అర్థమైంది? మరక. అందుకే నన్ను ఇలా కడుగయ్యా, నన్ను హిమం కంటే తెల్లగా కడుగు, ఆ హిస్సోపుతో కడుగు. దేని కడుగు? పాపం అనే మరకను కడుగు అంటాడు. ఒకసారి ఒకళ్ళు ఇంటికంట పాస్టర్ గారు పాపం సడన్గా వచ్చారంట. నైట్ వచ్చేసరికల్లా ఆ నైట్ వచ్చారు కదా పాపం భోజనం పెట్టాలని చెప్పి ఆతృత చూస్తే ఇంట్లో ఏమి లేవంట. ఏమి లేకపోతే ఒక కోడిగుడ్డు ఉంటే కోడిగుడ్డు పులాటైతే బాగుండదమ్మా, పెద్ద సేవకులు చాలా దూరం నుంచి వచ్చారని చెప్పేసి ఆ కుమారుడు, మంచి సేవకులు వాళ్ళు కూడా ఎండలేదు, అయితే మన ఇంట్లో కోళ్ళు పెంచుకుంటున్నారు కదా, నేను కోడి కోసేస్తాను, కోసిన తర్వాత నెమ్మదిగా అటు మాటల్లో పెట్టి ప్రార్థన చేసుకుని వాక్యాలు చెప్తూ ఉంటాండి, నేను కోడి కోసేస్తాను, తర్వాత కూర ఉండేది కానీ అన్నట్ట. అని నీకు వచ్చి అంటే నాన్న కోసేది ఇప్పుడు నేను చూశాను అన్నాడు. బాగానే ఉంది. మొత్తానికి ఆ కోడి షాపులో చూస్తాం కదా, భలే కోస్తుంటారు. సైడ్ ఒక రెక్క తీస్తారు, ఇది తీస్తారు, మధ్యలో కోస్తారు, ఇలా విడదీస్తారు, ఇలా భలే తీస్తారు. అవన్నీ మనకి చూడటానికి బాగుంటాయి. మన దగ్గరకు వచ్చేసరికల్లా ఆ పైనుంచి కింద అయినసరికి అది ఇటు వెళ్తుంది, అది ఇటు వెళ్తుంది, ఇది ఇంకోటి సరికి వెళ్తుంది. మనకు కుదరదు. ఆయన కూడా పాపం అది అనుకుని మొత్తానికి తీశాడు. తీసిన తర్వాత దాని లోపల మామూలుగా నీట్గా చేశాడు. వాళ్ళ అమ్మ చూసి ఆశ్చర్యపోయిందంట, భలే చేశారు అని కూర వేసిందంట. అంత అయిపోయిన తర్వాత ఆఖరికి కరెక్ట్గా వాళ్ళకి భోజనం పెట్టేటప్పుడు రుచి చూద్దామని చెప్పేసి పెట్టి అలా అందంట. అన్న తర్వాత అరే బుజ్జిగా ఇటు రావు సరి అందంట. పిక్చర్ అర్థమైపోయింది. ఏమైంది అని చూస్తే ఇంతకేంటి ఇట్లా నాకేసరికి వాంతి వచ్చేసింది. ఏమైంది? చేతి కట్టు కూడా వేసేసాడు అయ్యారు. అర్థమైంది మీకు? చేతి కట్టు ఎంత ఉంటుంది? చిన్నగా ఉంటుంది. ఎంత కూర అది నాటుకూర అంటే ఒక 2 కిలోలు ఉంటుందిగా. ఈ కొంచెం చేదు కట్టుపడేసరికి మొత్తం కూర అంతా అయిపోయింది. దేవుడు కనపడుతుంది మరక్కే, ఆ చుక్కే, ఆ చేతి కట్టే. ఆ చేతి కట్టును కడగమని అడుగుతున్నాడు ఎవరు? దావీదు. హిమము కంటే తెల్లగా చేయి. మనం అనుకుంటా చిన్నది మిస్ అవుతుంది. అంతే చేపల్లో కూడా చూడండి, శుభ్రత లేకుండా కనుక ఆ లోపల చేదు కొట్టు మనకి అబ్జర్వ్ చేయకపోతే, కొంచెం చితికేసిన తర్వాత అయినా సరే ఒకవేళ కూర వండితే మొత్తం శుభ్రం కడిగినా కొంచెం చితికింది అనుకో తల దగ్గర ఎక్కడైనా, ఆ చితికిన దాన్ని అలాగే ఉంచేసి తెలియక వండితే, కడిగిన తర్వాత కూడా వండితే ఏమవుతుంది? కొంత చేదు వస్తుంది. అంటే ఆ చేదే ఈరోజు పాపం. ఆ పాపం అనేది మరక దేవుడు కనపడుతుంది, మనుషులు కనపడదు. అందుకని ఆయన చాలా క్లియర్గా చెప్తున్నాడు, హిస్సోపుతో నన్ను పాపమును పరిహరింపు. ఈరోజు ప్రభుతో బతిలాడుకుంటున్నాడు. అయినా చాలామంది మనం కూడా కడగబడ్డామా? లేదంటే కడగబడ్డాం, కానీ ఏం చేస్తాం తెలుసా? పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 22 వచనం చదువు. కుక్క తన వాంతికి తిరుగునట్లు కడుగబడిన పంది బురదలో దొరులకు మరలినట్లు. అంటే కుక్క పక్కన పెట్టే పంది ఏంటంట కడగబడిన తర్వాత మళ్ళా మనం కూడా అలా వెళుతున్నామా? కడగబడ్డాం కదా, తల నుంచి అరకాలకు, అయినా మరకన పడుతుందంటే మనం కూడా ఎవరైనా ఉంటాం? పంది మామూలుగా బురదలోని తీసుకొచ్చి కడిగిన తర్వాత మళ్ళీ ఎక్కడికి వెళ్తుందంట? బురదకి వెళ్తే మళ్ళీ మరకన తెచ్చుకుంటుంది. మనం కూడా ఏం చేస్తున్నాం? బయటికి బాగున్నాం, దేవుడు చూసే చూపులో మాత్రం మరక మాత్రం ఉంది. తెలుసా? 7 విషయాలు 8 విషయాలు ఇందాక మనం చదువుకున్నాం. అన్ని ప్రతిష్ఠితులు అయితే ఎంత అద్భుతంగా కుటుంబాన్ని కాపాడుతాడో చెప్పాను. గత కొన్ని ఉదాహరణలు చెప్పాను మీకు. నిజంగా అవి ప్రతిష్ఠితం అయితే మన కుటుంబాల్లో ఉన్న ఉపకరణాల దగ్గరికి అపవాది కూడా ఎంటర్ కాలేడు. చెప్పాను కదా, పాము మన పక్క నుంచి వెళ్తే కదా మనల్ని కాటేయదు. ఉదాహరణ కూడా మీకు జరిగిన విషయం చెప్పాను. అంటే దాని అర్థం ఏంటంటే తప్పకుండా దేవుని యొక్క కాపుదల ప్రతిష్ఠితమైన తర్వాత ఉంటాయి. అవి బ్లెస్ అవుతూ ఉంటాయి, అలా విరిగిపోతూ ఉంటాయి. ఒక్క గింజ ఏ విధంగా అయితే 1000 గింజలు అవుతుంది అన్నానో, అలాగే మీ ఇంట్లోని వస్తువులన్నీ ప్రభువుకు ప్రతిష్ఠించుకుంటే, దేవుడికే సమర్పించుకుంటే, దేవుడికే అప్పగించుకుంటే, ఆ వస్తువులు కానీ, గదులు కానీ, లేకపోతే ఆ స్థలము కానీ, లేకపోతే ఉపకరణాలు కానీ, ఆ వెండి ఇత్తడి పాత్రలు కానీ, ఇవన్నీ కూడా ప్రతిష్ఠించుకుంటే ఏమవుతాయి అన్నాను? వాటి దగ్గరికి సాతాను అనేవాడు రాలేడు. వచ్చినా కూడా భయపడి పక్క నుంచి వెళ్ళిపోతాడని అర్థం.
మీ ఇంట్లో మీ ఇక్కడ కుటుంబాల్లో ఉన్నవాళ్ళు ఎన్నిసార్లు మీ ఇంటి దగ్గరలోకి లేకపోతే మీ ఇంటిలోకి లేదా పక్కకి పాము రాలేదు? మీరు ఎలా ఉన్నారు ఈరోజు? అది అర్ధరాత్రి కూడా మీరు చూస్తుండొచ్చు, కానీ మీకు మళ్ళీ ఏం చేయలేదే. ఏం చేయబడ్డాయి? ప్రతిష్ఠించబడ్డాయి మీ ఇంట్లో ఉన్న వస్తువులు. ఎందుకంటే మీ ఇంట్లోకి వచ్చేది ఎవరు? దేవుని యొక్క పంపిన దూత సేవకుడు వచ్చి ప్రార్థించి వెళ్ళిపోతాడు, అంతేగా కనపడుద్ది. అక్కడి నుంచి వాతావరణం అంతా మారిపోద్ది, మొత్తం అలుముకుంటుంది అంతే. మొత్తం ఆ ప్రాంగణం కూడా అలుముకుంటుంది అంతే. కాపుదలకి ఇచ్చేస్తాడు, దూతలను పెట్టేసుకుంటాడు. అసలు మనిషి ఆఫ్టర్ ఆల్ మేము, కానీ దేవుడు తన కార్యాన్ని స్టార్ట్ చేసుకుంటాడు, ప్రతిష్ఠించబడుతుంది. అర్థమవుతుంది మీకు? ఇది గుర్తుపెట్టుకో, ఈరోజు నీకు అర్థమవుతుంది. అయితే ప్రభు చెప్తున్న మాట ప్రకారంగా మనం కడగబడిన తర్వాత మళ్ళా మరకంటించుకుంటున్నాము. అదే దేవుడికి ఇష్టం అట్లా. ఆ మరకంటించుకోకూడదు. అర్థమవుతుందా? అంటే మనం ఇప్పుడు ఏమో కడగబడితే ప్యూర్గా మారిపోవాలి, కానీ మారుతున్నామా మాట. ఒకసారి ఓ చోట ఓ పాస్టర్ గారిని మీటింగ్స్ పిలిచారు. గొప్ప సేవకులే. ఆ ఊర్లో కొన్ని ఇళ్ళు ఉంటాయంట. అది దొంగలకి పెద్ద నిలయం. ఆ ఊరే దొంగలు బాగా, అందరూ దొంగలేనంట. అలాంటి నిలయం కలిగిన ఆ ఊర్లో మీటింగ్స్ పిలిచిన తర్వాత నైట్ మీటింగ్ అయిన తర్వాత మీటింగ్ జరుగుతుంటే ఒకడు ఆపా మీ బాగా చూసాను అని ఒకడు అన్నాడంట. అని ఎంతో ప్రార్థన చేసుకుని వెళ్ళాడు, అయిపోయింది. ఆ తర్వాత రెండో రోజు ఈరోజు భోజనం పెట్టడానికి ఒకళ్ళు పిలిచారంట. ఆ మీటింగ్ తర్వాత భోజనం దగ్గరికి వెళ్తే ఇంతకు ఎక్కడికి పంపి ఎవరు ఆవిడ? దొంగల రాణి అంట. ఆవిడ పేరే జేబు దొంగల రాణి అంట. ఆడావిడ మళ్ళీ ఏం మిస్ అవ్వదంట, అసలు అనుమానం లేదంట. అంత దొంగలంట, అందరు దొంగలేనంట. దాంట్లో వాళ్ళ ఇంటికి వెళ్ళి భోజనం పెడితే పాస్టర్ గారు మామూలు భోజనం చేసేటప్పుడు భోజనం అయిన తర్వాత మా గురించి ప్రార్థన చేయండి, రాత్రి మా వాళ్ళు వెళ్ళిన తర్వాత ఎవ్వరు పట్టుపడకూడదని ప్రార్థన, ఎవ్వరు దొరకకూడదు ప్రార్థన చేయండి అంటే అసలు ఏమని ప్రార్థన చేయలేని ఆయన ఆశ్చర్యపోతున్నాడు. ఏమని ప్రార్థన చేయాలి? ప్రభా చక్కగా దొంగతనం జరగాలి, ఎవ్వరు చూడకూడదు, అప్పుడు నిద్ర వచ్చేది చేయి ప్రభా, అందరూ నిద్రపోతుండాలి, అప్పుడే వీళ్ళు దొంగతనం చేయాలి, వీళ్ళకి అన్నీ దొరకాలి, వస్తున్న పోలీసులు పట్టుకుని వెంటనే రిలీజ్ అవ్వాలి అని చేయాలి. నేను చేయను అన్నాను. అదేంటంటే మీరు ఎందుకు పిలిచారు భోజనానికి? మీరు భోజనం చేసి చేయాలి మీరు అంటుందంట. అంటే ఎలా ఉంది? మనము కనిపించని ఆ రీతిలో దేవుణ్ణి ఎలా యూజ్ చేస్తున్నారు చూడండి. అందుకనే మీరు హితబోధన సహించక దురద చెవులు గలవారు తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులు ఏర్పాటు చేసుకుంటారని చెప్పి తిమోతి 2:4-3 చదువుతాం మనం. అంటే మనం అనుకూలమైన బోధకుల కోసం చూస్తాం తప్ప ఉన్నదున్న కఠినంగా ఖండితంగా బోధించే బోధలు అంటే మనకి ఎక్కదు. అందుకని చెప్తున్నాడు, ఇప్పుడు మనం కడుక్కుంటే పూర్తిగా మారుతాం అనుకుంటే అయినా దేవుడికి ఏం కనపడుతుంది? మరక. దావీదు అదే మరకని అడుగుతున్నాడు, అయ్యా నన్ను హిస్సోపుతో కడుగు అంటున్నాడు. ఇంకో మాట చేసుకొని మనం బల్లకి వెళ్దాం. చూడండి, కొరింథీయుల మొదటి పత్రిక 6వ అధ్యాయం 11వ వచనం. కొరింథీయుల మొదటి పత్రిక 6వ అధ్యాయం 11వ వచనం. మీలో కొందరు అట్టివారే ఇంటిది గాని ప్రభువైన యేసు క్రీస్తు నామమునను మన దేవుని ఆత్మ యందును మీరు కడుగబడి పరిశుద్ధపరచబడిన వారై, చాలండి, నీతిమంతులుగా. బాగా వినండి, మనం చదువుకున్న భాగాలంటూ కడుక్కుంటూ వచ్చేసాం. ఆయన మరక ఉంది. అయితే మరకున్నప్పటికీ కూడా దావీదు ఆ మరకను గ్రహించాడు. అప్పటికే ప్రార్థన పడతాం. అయినప్పటికీ కూడా తన తప్పు తెలుసుకుని నాతన ప్రవక్త ద్వారా హెచ్చరించబడ్డాడు. 51వ కీర్తన అంతా కన్నీళ్లే. అయ్యో ప్రభు ఇంత ఘోరమైన పాపం చేసి ఏడుస్తాడు. ఇందా చదువుకున్న 51వ కీర్తన చదువుకున్నాం కదా. అలా ఏడ్చి ఆ మరక గురించి అడిగాడు హిస్సోపుతో కడగమని. ఇప్పుడు చెప్తున్న మాట ఏంటంటే, ఒకవేళ అలా కడగబడిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు పరిశుద్ధపరచబడతారని రాశాడు. చూసారా క్లియర్గా? మీరు కొందరు అటివారై ఉంటారు కానీ ప్రభు అయిన యేసు క్రీస్తు నామమునను మన దేవుని ఆత్మయందును మీరు అది కడగబడి పరిశుద్ధపరచబడిన వారే. అంటే అర్థమైందా? కడగబడిన తర్వాత పరిశుద్ధపరచబడతాం అంటే యేసు రక్తము చేత, లేకపోతే హిస్సోపుతో నా పాపలు హరించబడిన అడుగుతున్న ఆ హిస్సోపుకి అంటుకున్న ఆ చెరకతో, ఒక మాటలో చేదుతో, ఆ రక్తంతో మనం ఏం చేయాలి? కడగబడితే ఇప్పుడు మనం ఏమవుతాం? పరిశుద్ధపరచబడతాం. అర్థమైందా? ఇప్పుడు మనం మూలవాక్యం దగ్గరికి వెళితే ప్రతిష్ఠితమైన ఆభరణం, ప్రతిష్ఠిత అనే ఇంగ్లీష్లో ఏం చెప్పాను మీకు? హోలీనెస్, కాన్సెక్రేటెడ్ అని చెప్పాను. అంటే పరిశుద్ధత, పవిత్రత. అంటే కడగబడితేనే పరిశుద్ధత వస్తుంది. అర్థమైందా? ఇప్పుడు కడగబడితే వస్తువులు ఏ విధంగా అయితే శుభ్రత ఏర్పడిందో, మనము కడగబడితే భౌతికంగా ఇంకా పాపం మన మరకుంది, కానీ మన లోపల కడగబడవలసింది యేసు రక్తము ద్వారా మాత్రమే. ప్రతి పాపమును కలిగి మనం ఏం చేయగలదు?
పవిత్రులుగా చేస్తుంది. కాబట్టి ఆ పవిత్రపరచబడే సందర్భమే ప్రతిష్ఠితమైన ఆభరణము. మన మూలవాక్యం ఇది. ప్రతిష్ఠితమైన ఆభరణముల చేత అంటే పరిశుద్ధత చేత ఆయన ఎదురు సాగిలపడటం అనమాట. పరిశుద్ధతతో నువ్వు ప్రార్థన చేసి చూడు, నీకు ఆన్సర్ ఈజీగా వస్తుంది. పరిశుద్ధత లేకుండా దేవుడికి ఇష్టడై ఉండట అసాధ్యం. పరిశుద్ధత లేకుండా పాపమును బట్టి నా ఎముకలలో స్వస్థత లేదు 38:3 కీర్తనలు అంటాడు. అంటే పాపం ఉంటే మనకు స్వస్థత ఉండదని అర్థం. 66:18 మీకు ఎప్పుడు చెప్తాను, నాలో పాపం ఉంటే నా హృదయంలో ప్రభు నా ప్రార్థన వినడు. మరి ఈ మరకున్నంత సేపు బయటికి చక్కగా ఉన్నాయి మంచి అద్భుతమైన వస్త్రాలతో, అసలు కాస్ట్లీయెస్ట్ వస్త్రాలతో మనం ఉండొచ్చాము. కానీ దేవుడు చూసే చూపులో పై రూపం కాదు, మనుషులు చూడలేని చూపులోకి వెళ్ళి చూస్తాడు. అక్కడికి వెళ్తే మరక కనబడుతుంది. ఆ మరక ఈరోజు ప్రభు సన్నిధిలో తీసేసుకోవడానికి నీకు ఇచ్చే అవకాశం. తీసుకోకుండా కనుక దాన్ని తీసుకుంటున్నావా, హెచ్చరిక నాకు కాదు నీకే. తీసుకుంటున్నా ఒకటి తప్పు చేస్తూ తీసుకున్నావా, జాగ్రత్త 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 అని హెచ్చరిక చేస్తున్నాను. అయినా నేను ఎవరిని పట్టించుకోను, నా ఇష్టమని వెళ్తావా? ఎందుకంటే మనం కడగబడకుండా దాన్ని ముట్టుకోవటం వలన మనకు ప్రమాదం ఉంది. అందుకని కడగబడాము. ఒకవేళ కడగబడటానికి నిజంగా ఇష్టం ఉందా, నేను ఇంకెప్పుడు తప్పు చేయను ప్రభు క్షమాపణ అడిగి తీసుకో, కడగబడినట్టే. నువ్వు అలా క్షమాపణ పెదవులతో అడిగేసి మళ్ళీ ఇది తిన్నవన్నీ ఏంటే పట్టేస్తున్నా అని పక్కన ఆడుతూ అన్నావు అనుకో, నువ్వు కడగబడ్డావా, కడగబడిన తర్వాత మరలా బురదలోకి వెళ్ళావో నీకు తెలుస్తుంది. అందుకని జాగ్రత్త, కడగబడిన వాళ్ళం ఆ రక్తము ఆ శరీరాన్ని స్వీకరిద్దాం. దేవుడు మనం దీవించును గాక. ఆమేన్. మోకరించు.